హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఇవాళ నాకు నా చిట్టి తల్లికి ఒక చిన్న టాస్క్ ఉందన్నమాట. మమ్మీ నువ్వు ఒక్కదానివే చేస్తే ఎలా, నేను వచ్చి హెల్ప్ చేస్తాను అని చెప్పి నా చిట్టి తల్లి కూడా చేస్తుంది. యాక్చువల్గా మా ఇంట్లో కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది. పాప పాకే స్టేజ్లో ఉంది కదా, వెళ్ళి వాటికి తగులుతుంది, తనకేమన్నా హార్మ్ఫుల్ అనేసి ఇంట్లో ప్లే ఏరియా సెట్ చేద్దామని అనుకున్నాము. అమెజాన్లో ఆర్డర్ చేసాము. చూడ్డానికి ఇన్స్టలేషన్ ఈజీ అని అనుకున్నాను, బట్ కొంచెం కష్టంగానే ఉంది. ఈ వీడియోలో నేను ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తాను. ఫస్ట్ కాన్ వచ్చేసి, దీంట్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, వన్స్ మనం ఫిక్స్ చేశాక మనం దాన్ని డిస్మాంటిల్ చేయడం, అంటే తీసి పక్కన పెట్టడం, క్లీన్ చేయడం అటువంటివి ఏం చేయలేం. వన్స్ మనం ఇన్స్టాల్ చేస్తే అది ఆ ప్లేస్లోనే ఉంటుంది. ఇంకా దాన్ని తీసి దాని కింద క్లీన్ చేయడం, దాని చుట్టుపక్కల క్లీన్ చేయడం కొంచెం డిఫికల్టే. సో కొంచెం స్పేస్, చిన్న హౌస్ ఉన్న వాళ్ళకి ఇన్స్టాల్ చేసుకుంటే డిఫికల్ట్గానే ఉంటుంది క్లీనింగ్ అనేది. వన్ మోర్ థింగ్ వచ్చేసి, దీని లోపల బేబీస్ అంటే ఆడుకోవడానికి కానీ ఏమీ ఇవ్వలేదన్నమాట. ఓన్లీ మ్యాట్ ఉంటుంది, అది డైరెక్ట్ ఫ్లోర్ టచింగ్ ఉంటుంది అన్నమాట. దానివల్ల బేబీస్ నీస్ అనేవి హర్ట్ అవుతూ ఉంటాయి. లోపల మెత్తగా సాఫ్ట్గా ఏం లేదు. మనం బెడ్ అరేంజ్ చేసుకోవాలి, ఆర్ ఏదన్నా కొంచెం ఫోమ్ మ్యాట్ అలా అటువంటివి అవైలబుల్ ఉంటే అది అరేంజ్ చేసుకోవాలి. అండ్ ప్రోస్ వచ్చేసి, బేబీస్ అంటే అటు ఇటు వెళ్ళిపోవడం అలా ఏమి ఉండదు అనమాట. వాళ్ళు హ్యాపీగా దాంట్లో ఆడుకోవచ్చు. మనం టాయ్స్ అన్నీ దాంట్లో వేస్తే ఆడుకోవచ్చు అనమాట. అది దాని అడ్వాంటేజ్. సెట్ చేయడం మాత్రం నాకు ఆల్మోస్ట్ 1 to 2 hours పట్టింది. ఒక్కరే అయితే దీన్ని సెట్ చేయలేరు. అట్లీస్ట్ 2 members ఉంటే ఈజీగా అయిపోతుందని నా ఒపీనియన్. ఒక్కరైతే ఖచ్చితంగా నడుము పట్టేస్తుంది. నాకైతే అదే జరిగింది. అట్ లాస్ట్ మా డాడీ వచ్చి నాకు హెల్ప్ చేశాక కంప్లీట్ అయిందనమాట. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రోడక్ట్ అయితే బాగుంది. 80-90% యూస్ఫుల్గానే అనిపించింది. అంటే హ్యాండ్ పెయిన్ రాకుండా పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇఫ్ యు ఆర్ లైకింగ్ మై కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్. బాయ్ బాయ్.